తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద జింక కళేబరం లభ్యమైంది. చిరుత దాడిలో జింక మరణించినట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పను అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, అలిపిరిలో చిరుత సంచారానికి సంబంధించిన వివరాలేంటి? అశ్విని, తిరుమల అలిపిరి తనిఖీ కేంద్రం సమీపంలో జింక కళేబరాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ జింక కళేబరాన్ని పరిశీలించిన అటవీ శాఖ అధికారులు చిరుత దాడిలో జింక ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించడంతో అప్రమత్తమయ్యారు. అటవీ శాఖ అధికారులు గడిచిన కొన్ని రోజులుగా, ఒక వారం రోజులుగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ నుంచి అలిపిరి రెండో మార్గం వరకు, కనుమ రహదారి రెండో మార్గం వరకు చిరుత పలు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ అటవీ చిరుత సంచారం దృష్ట్యా అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు అటు తిరుమలకు వెళ్లే దారి, రెండో కనుమ రహదారి కావచ్చు, లేకపోతే తిరుమల నుంచి కిందికి దిగే కనుమ రహదారి, ఒకటో కనుమ రహదారి, మరోవైపు అలిపిరి నుంచి కాలినడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులందరినీ అప్రమత్తం చేశారు. గడిచిన 3 రోజుల క్రితము ఎక్యూ జూ పార్క్ సమీపంలో, రోడ్డు సమీపంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలను కొంతమంది స్థానికంగా ఉన్న వాళ్ళు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. అదేవిధంగా కొన్ని రోజుల క్రితము తిరుపతి నుంచి కిందికి కనుమ రహదారి, మొదటి కనుమ రహదారిలో మాల్వాడి గుండం సమీపంలో కూడా పిట్టగోడపై చిరుత వెళ్తున్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో గడిచిన కొన్ని రోజులుగా ఆ అటవీ ప్రాంతంలోని, శేషాచలం అటవీ ప్రాంతంలో ఎక్యూ జూ పార్క్ నుంచి తిరుపతి కనుమ ఒకటో రహదారి వరకు పలు ప్రాంతాల్లో సంచరిస్తున్నందుతో ఆయా ప్రాంతాల్లో ఉన్న భక్తులను అప్రమత్తం చేయడమే కాకుండా అటవీ శాఖ అధికారులు కూడా గట్టి పెంచి వన్యప్రాణుల నుంచి బారిన పడకుండా భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ధన్యవాదాలు నారాయణప్ప.